సర్వానంద్ తిరుపతి అలియాస్ శ్రావణ్ కొత్త. అంటే నేను చూస్తే నాకు రామ్ గోపాల్ వర్మ గుర్తొచ్చారు, ఎందుకంటే ఆయన సివిల్ ఇంజనీర్, నువ్వు సివిల్ ఇంజనీర్. యాక్చువల్లీ నేను బీటెక్ లో ఉండేటప్పుడు కామెడీ వీడియోస్ రెగ్యులర్ వస్తుంది, ఒకటి చూసాను. అరే వాటర్ ఇది రాతలా లేకపోతే గీతలా, నాగపాములు, కట్లపాము, ఇది వానపాములు, వామ్మో పాములు పెద్దగా అయినాయిరా. అసలు ఎట్లా వచ్చిందన్న థాట్? దట్స్ హౌ ఇట్ స్టార్ట్. కానీ నేను ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నా ఎక్కడ అంటే టు ఫార్మ్ అ బెటర్ టీమ్. మనం ఏదైనా మీమ్ చూసినా సరే కొంచెం డౌట్ కొడుతుంది, ఇది జెన్యూన్ గా వీడు వేసిన మీమా లేకపోతే ఎవడో పే చేస్తే వేసిన మీమా. మౌలి అని మీ హీరోకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా? మరి ఎందుకురా నీకు అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలు వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తాయి, ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఇట్లా కాదు రవి, మనమే తీసుకుందాం. మీ వీడియోస్ లో అన్ని కూడా రెగ్యులర్ గా ఈ సివిల్ రిలేటెడ్ గా చేస్తూ ఉంటారు. అందులో మీ క్యారెక్టర్ నేమ్ సర్వానంద్ తిరుపతి. అంటే సర్వానంద్ తిరుపతి మీ క్యారెక్టర్ నేమ్, మీ పేరు శ్రావణ్ కొత్త. ఎందుకని అట్లా పెట్టుకున్నారు? జస్ట్ క్యారెక్టర్ నేమ్. అప్పుడు స్టార్టింగ్ లో ఆ వీడియో తీసేటప్పుడు ఎందుకో కొంచెం నా నేమ్ కి రిలేటెడ్ ఉన్నది ఒకటి పెడదాం, ఇంకా ప్లస్ ఇట్ షుడ్ సౌండ్ ఫన్నీ అని అనిపించింది. ఓకే, సో సో అట్లా అట్లా కంటిన్యూ. పర్టికులర్ గా ఇది పేరు ఇట్లా ఉండాలి అని కాదు, కొంచెం ఫన్నీగా ఉండాలి, నాకు కొంచెం రిలేటెడ్ గా ఉంటే బాగుంటుంది. ఆ టైంలో 10 years అవుతుందండి ఇప్పటికి. యాక్చువల్లీ నేను బీటెక్ లో ఉండేటప్పుడు ఒక కామెడీ వీడియోస్ రెగ్యులర్ వస్తుంది, ఒకటి చూసాను. అరే వాటర్ ఇది పాము, అరే కట్ల పాము, ఇది రైటింగ్ గా ఇంకేమన్నానా, లుక్స్ లైక్ అంటూ కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి అన్న. క్రేజీ అసలు, అంటే ఇంత చిన్న పాయింట్ కామెడీ జనరేట్ చేయడం అనేది చాలా క్రేజీ అనిపించింది. అసలు ఎట్లా వచ్చిందన్న థాట్? బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా ఇంకా ఒక్కసారి వన్స్ యు ఆర్ అ ఫిల్మ్ మేకర్ యూ విల్ ఆల్వేస్ బీ అ ఫిల్మ్ మేకర్. అప్పుడు మనకు స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. నేను బీటెక్ జాయిన్ అయింది 2012లో. డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోతాం, లాటరల్ ఎంట్రీ కదా. ఓకే, ఇంకా ఎంత చదువుతున్నా లోపల మాత్రం ఉండింది, మళ్ళీ ఏదో చెయ్యాలి, ఏదో తీయాలి, అది ఇది. లక్కీగా అప్పుడప్పుడు యూట్యూబ్ స్టార్ట్ అయింది. ఓకే, ముందే ఉండింది, బట్ అంత నెట్ సోర్స్ అనేది చాలా తక్కువ. ఎవరికి ఇప్పుడు ఇంట్లో ఇంటర్నెట్ ఉండి కంప్యూటర్ ఉంటే గానీ ఇంటర్నెట్ లేదు. అవును. సో నేను బీటెక్ లో ఉన్నప్పుడు ఆ డ్రాస్టిక్ చేంజ్ చూసినాను. ఏమైంది, మేము సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం ఎక్కువగా పాపులర్ అవుతుంది. థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అనుకుంటా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి తెలుగులో, చాలా బాగుండే. ఆ టైంలో చాలా జెన్యూన్ కంటెంట్. యాక్చువల్గా ఆ టైంలో వచ్చిన కంటెంట్ అంతా కూడా ఎవరైతే ప్యాషనేట్గా ఫిలిం మేకింగ్ ప్యాషనేట్గా ఉన్నారో వాళ్ళు షార్ట్ ఫిలిం తీసి చేసేవాళ్ళు. అవును. సో అందుకే అంత క్వాలిటీ కంటెంట్ వచ్చేది. అవును, మేకింగ్ ఎట్లా ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఉండేది. అవును. ఆ టైంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అవి చూసినాను. అవి చూసిన తర్వాత నేను బేసిక్గా ఆర్టీసీ బస్లో మల్లారెడ్డి కాలేజ్ ఎక్కడ ఊరవతలు ఉంటుంది. అవును. సో ఆర్టీసీ బస్లో వెళ్ళేసరికి బస్ దొరకడం తక్కువ, బస్ దొరికిందంటే అది ప్యాక్ అయిపోయి ఉంటుంది. సో వెళ్ళేవరకు రోజు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ఫస్ట్ అవర్ ఎవరైతే ఉంటారో ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెక్చరర్, మోస్ట్లీ బయట నిలబెట్టేవాళ్ళు. నిలబెట్టినప్పుడు అట్లా ఉంటూ లోపల ఉన్న ఫిల్మ్ మేకర్ ఇక్కడ ఉన్న లేట్ కమ్మర్ రెండు కలిపి ట్రిగర్ అయిపోయి అట్లా దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే, నేనేమనుకున్నానంటే అరే వీడు శ్రవణ్ కొత్త అనేవాడు వాడే స్టోరీ రాసుకుంటాడు, వాడే డైరెక్షన్ చేసుకుంటాడు, ఒక టీంని వాడే ఫామ్ చేసుకుని వాడే ప్రొడ్యూస్ చేసుకుంటాడు, వాడే ఎడిట్ చేసుకుంటాడు, అంటే వీడు టాలెంటెడ్, వీడి స్టోరీస్ ఇందాము అని అనుకుంటారేమో అని నేను అనుకున్నా. ఓకే ఓకే. నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తావు ఫిల్మ్ మేకింగ్లో, మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఎంత హార్డ్ వర్కర్, నువ్వు ఎంత టాలెంటెడ్ అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ మ్యాటర్స్, కానీ అది ఎప్పుడు నీకు అవకాశం వచ్చిన తర్వాత. నీకు ఫస్ట్ అవకాశం రావాలంటే నెట్వర్క్ ఈజ్ ద బేసిక్. అది ఇంకా అది ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నా, యాక్టర్ అవ్వాలనుకున్నా, ఏది అవ్వాలనుకున్నా గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ ఇంపార్టెంట్. నువ్వు టాలెంట్ని, యాక్టింగ్ టాలెంట్ని ఇంప్రూవ్ ఎంత చేసుకోవాలని ట్రై చేస్తావో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి, అట్లనే నేను నెట్వర్క్ ఎట్లా పెంచుకోవాలో కూడా ట్రై చేయాలి. సో ఇప్పుడు అది ఏటీఎం గా సినిమా రిలీజ్ అయిపోయిందన్న, మీరే ఓన్గా రిలీజ్ చేస్తారు కదా అది? ఇంకా చాలా టైం వెయిట్ చేసి ఉండే, ఓటీటీస్కి పంపడం వాళ్ళు 2-3 months టైం తీసుకుంటారు ఎంత ఫాలో అప్ చేసినా. సో అట్లా కొంచెం డిలే అయిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నిటికీ ట్రై చేసి ఉండే. ఇంకా
మరీ కొన్ని అప్పట్లో ఇప్పుడు కొన్ని ఓటీటీస్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి కానీ చాలా కంటెంట్ రిలీజ్ చేసుకుంటాయి. అప్పుడు మనకు తెలిసినవి నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్, మా అయితే సోనీ లివ్, జీ5 ఇవి కూడా తర్వాత వచ్చినాయి. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం మెల్లిమెల్లిగా తర్వాత ఒరిజినల్ కంటెంట్స్ చేయడం. అప్పుడేంటి ఉన్న కంటెంట్ వేసేవాళ్ళు. ఓకే అవును. సో అట్లా వాటిల్లో వేసి జనాలు చూడకుండా ఉండడం కన్నా యూట్యూబ్ లో వేసి వీలైనంత మంది చూస్తారు కదా, అట్లీస్ట్ మీకున్న వ్యూవర్షిప్ వాళ్ళు చూసినా అట్లీస్ట్ కొద్దిగా బెటర్ అవుతుంది అని చెప్పి అందులో వేస్తుండే. రైట్. సో యూట్యూబ్ వాజ్ నెవర్ మై బిజినెస్. ఐ నెవర్ వాంటెడ్ టు మేక్ స్కెచ్ వీడియోస్ ఆర్ ఎనీథింగ్. అవునా? ఈ లేట్ కమర్స్ కూడా చెప్తున్నాను కదా, ఎపిసోడ్ 5 తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ తో తీసినా ఏం లేవు. అందుకనే కొంచెం తెలుస్తా ఉంటది కూడా చూస్తే కూడా. ఇప్పుడు కూడా అన్న ఒక సినిమాని మనం ఫర్ ఎగ్జాంపుల్ లో బడ్జెట్ ఫిలిం ఒక 2 కోట్లతో ఫిలిం తీసినా ఈ రిలీజ్ చేయడానికి ఇంకో 2 కోట్లు అవుతుంది అన్న. ఇప్పుడు మార్కెట్లో ఎలా అయిపోయిందంటే ఈ మన ఆ ఫిలిం గురించి పబ్లిక్ రీచ్ అయ్యేలా చేయడానికి పెద్ద టాస్క్. సో నా దగ్గర 100 కోట్లు ఉండి సినిమా తీద్దానా నో యూజ్. దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్లే కేపబిలిటీ చాలా తక్కువ అయిపోయింది ఇప్పుడు. అట్లా అవుతుంది. అండ్ అప్పుడున్న మార్కెటింగ్ ఇప్పుడున్న మార్కెటింగ్ కంప్లీట్ గా డిఫరెంట్ అయిపోయింది. అప్పుడు పోస్టర్లు ఇలాంటివి ఉండేవి, ఇప్పుడు అట్లా కాదు. మేము పే చేయడాలు, మనం ఏదైనా మీమ్ చూసినా సరే కొంచెం డౌట్ కొడుతుంది, ఇది జెన్యూన్ గా వీడు వేసిన మీమా లేకపోతే ఎవడో పే చేస్తే వేసిన మీమా అని. నాకైతే ఏ మీమ్ చూసినా సరే ఒక సినిమాని మంచిగా పొగుడుతున్నాడు, జెన్యూన్ గా అరే అల్టిమేట్ ఉంది అంటున్నాడు, నేను థియేటర్కి వెళ్ళి కూర్చుంటున్నా, వాడు అన్నట్లు లేదు. సో ఇప్పుడు నువ్వు నెక్స్ట్ ఇంకొకటి చూస్తే నీకు ఎట్లా నమ్మాలనిపిస్తుంది, అది కూడా డైల్యూట్ అయిపోతుంది కదా. రైట్. సో ఏమో మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో ఏమో తెలియదు కానీ అడ్వాన్స్ అయిపోయారు అందరూ కూడా. సో అదే ప్రమోషన్స్ ఎక్కువగా వచ్చి పెడుతున్నారు, ఎక్కువ అయిపోతుంది. ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఆయన పాత్ బ్రేకింగ్ ఫిలిం తీసాడన్న. సో ఆయన ఏంటంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూసర్కి వెళ్ళి చెప్పారంటే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. చాలా మంది చెప్పాడు, యాక్సెప్ట్ చేయలేదు. సో ఇదేంటి ఆయనకున్న ల్యాండ్ అనేది రీసెంట్గా పెట్టుకొని ఆ వచ్చిన డబ్బులతో సినిమా తీశాడు. ఎందుకంటే ఆ స్టోరీ పాత్ బ్రేకింగ్ ఫిలిం ఓన్గా తీసుకుని ఇండస్ట్రీ అసలు ఒకప్పుడు శివ, పోకిరి, అర్జున్ రెడ్డి అలా అయిపోయిందన్న. సో ఆయన పాత సపరేట్ అయిపోయింది, అర్జున్ రెడ్డి, యానిమల్ అట్లా వెళ్ళిపోయింది. సో అట్లాంటి పాత క్రియేట్ చేయాలంటే అయితే ఓన్గా చేయాలి, లేదా చాలా మందిని ఒప్పించాలి. సో మీరు అట్లా ఓన్గా చేసే ఛాన్స్ ఏమవుతుంది? నేను ఇప్పుడు ఇంకా అనుకుంటుంది అదే, బట్ ఎండ్ ఆఫ్ ద డే టీమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నాకైతే ఆస్తులు అమ్ముకుంది లేవు, ఏం చేస్తాం, ఏమైనా ఉన్నా అమ్మేసి తీసేవాళ్ళం ఏమో. రీసెంట్ గా చూడొచ్చు అన్న, అప్పుడు మౌలి అని అతను ఇన్స్టాగ్రామ్ లో ఫన్నీ కంటెంట్ చేస్తూ ఉండేవాడు. ఇంతకు ముందు మేమ్స్ చేసేవాడంట, మేమ్స్ అవి వేసేవాడంట. సో అది అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ఆయనకి మరి ట్రిగర్ అయ్యి సంథింగ్ కొన్ని షార్ట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ హ్యూమర్తోనే #90 అని సిరీస్ తీసాడు. బ్లాక్ బస్టర్ అది. ప్యాడింగ్ ఆర్టిస్టులు కొన్ని ఆర్టిస్టులు ఒక 2-3 పెట్టాడు, చూస్తే బ్లాక్ బస్టర్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ రీల్స్ స్టార్ట్ చేశాడు, ఫన్నీ రీల్స్. దెన్ మళ్ళీ ఇప్పుడు సినిమా తీసాడు, చూస్తే అది ఇంకా డబుల్ బ్లాక్ బస్టర్. అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆ స్టోరీ సినిమా తీసే అంత స్టోరీ అంటే కాదు, బికాస్ ఆఫ్ ఆ కామెడీ, ఆ ప్రెజెన్స్ మొత్తం లేపేసింది, ఆ సినిమాని మార్చేసింది. సో ఎవరికి రావాల్సింటే వాళ్ళకి టైం వాళ్ళకి వచ్చేస్తుంది అంతే. అదే 100%. అండ్ ఆల్సో నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు లక్ కూడా ఎక్కడనో కొంచెం మ్యాటర్ ఉంటుంది. నాకు అది చాలా మేబీ లేట్గా వస్తుందో ఏమో, దాన్ని పక్కన పెట్టేస్తే వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ నెట్వర్క్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. మనం ఎంత టాలెంటెడ్ ఉన్నా సరే, అండ్ చూజ్ యువర్ టీమ్ వెరీ వైస్లీ. మెయిన్ పాయింట్ కూడా ఒకటి చెప్పాలన్నా, వాళ్ళకి ఇప్పుడు మనం మౌలి గురించి మాట్లాడుకున్నాం. మౌలి వర్క్ చేసిందంతా టాప్ కంపెనీస్, అంటే అవి మరీ పెద్ద కంపెనీస్ అని కాదు, మేమ్ పేజెస్. అంటే అది కంప్లీట్గా ఫిలిం రిలేటెడ్గా ఉంటుంది. తర్వాత ఈ వెబ్ సిరీస్ అది కంప్లీట్గా ఫిలిం రిలేటెడ్, దట్టు వాళ్ళకున్న సర్కిల్ అంత పెద్ద సర్కిల్. సో అక్కడ వాళ్ళకి ఆ కనెక్షన్స్ అంతా పెద్దగా పెరిగిపోయి ఆ కథని, చిన్న కథనే పెద్దగా చెప్పేలా స్కోప్ వచ్చేసింది వాళ్ళకి. సో ఆ స్కోప్ రావడం వల్ల థియేటర్ దాకా వచ్చింది వాళ్ళ సినిమా. మీరు అన్నది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ సర్కిల్ లేకపోతే రాలేడు అక్కడ దాకా. బట్ ఇవి చాలా అంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాలు వచ్చిన వాళ్ళకి అవన్నీ
కొంచెం మంచిగా అనిపిస్తాయి. ఎందుకంటే రేపు వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ లాగా ఉంటారు, మీరు షార్ట్ ఫిల్మ్ తీసినారు ఇదేడా తీస్తారు అంటే, షార్ట్ ఫిల్మ్ తీయాల్సి వచ్చింది కాబట్టి తీసినాం. షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు లేట్ కమర్స్ ని చూసి నా టాలెంట్ ని నువ్వు జడ్జ్ చేసినావు అనుకో, నేను రాసిన స్టోరీ వేరు, నువ్వు స్టోరీ విను దాని తర్వాత జడ్జ్ చేయి. అరే ఇది బాగాలేదు అని అంటే సరే నేను ఇంకోటి రాసుకొని వస్తాను, సరే నాకున్న టాలెంట్ ఇదే, దీన్ని అడ్జస్ట్ అయ్యి అంటే ఇది నచ్చే ప్రొడ్యూసర్నే వెతుక్కుంటూ వెళ్ళిపోవడం ఏదో ఒకటి అవుతుంది. నువ్వు వినకముందే నువ్వు లేట్ కమర్స్ తీసినావు, లేట్ కమర్స్ లాంటి సినిమాలు ఎట్లా నడుస్తాయి అని అంటే, నేను తీయాలనుకుంటుంది అది కాదు, ఇది యూట్యూబ్ వీడియో కాబట్టి ఇట్లా తీసిన. అర్థమైందా? ఇప్పుడు నేను నా ఇంట్లో 5 మంది తినడానికి 5 మందికి తగ్గట్టు కుక్ చేస్తా. ఒక హోటల్లో కుక్ చేస్తే 100 మందికి రెసిపీ మారిపోతుంది, క్వాంటిటీస్ మారిపోతాయి. సో సినిమా కూడా అంతే. కాకపోతే నువ్వు ఏం చూడాలి అంటే, వాడు ఒక్కడన్ని చేసినాడు, మేబీ ఇక్కడ కూడా ఏమైనా చేయగలుగుతాడేమో, సరే విందాం వాడి వర్షన్ విందాం. అట్లీస్ట్ వింటే ఆ కథలో ఉన్న డెప్త్ ఏంటి, కథ ఏంటో తెలుస్తుంది.